వాళ్ళు ఇక్కడ 2.5 years బ్యాక్ ప్రభాగిరి పట్టణం అనే విలేజ్ నందు దాదాపుగా 45 ఎకరాల దాదాపు 50 ఎకరాల ప్లాంట్లో ఎర్రచందన మొక్కలు పెట్టడం జరిగింది. ఇందులో ఉన్న నేమ్స్ అంతా ఫస్ట్ నెంబర్ 1 జ్యోతి దగ్గర నుండి కింద 50 ఉమాదేవి దాకా టోటల్గా 50 మంది మొత్తం ఇందులో పార్టిసిపేట్ చేసి ఇందులో ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో టోటల్గా మొత్తం కూడా 50 ప్లాట్స్ విభజించారు. ఇందులో పావు ఎకరము, హాఫ్ ఎకరా, ముప్పావు ఎకరా రైతులకు రిజిస్ట్రేషన్ చేయించి అదేవిధంగా మొక్కలు పెంచడం జరిగింది. ఇది దాదాపుగా 2.5 years మొక్కలు. ఇది దగ్గరగా క్లోజప్ లో చూడండి. 2.5 years 2.5 సంవత్సరం మొక్క. ఇది ఇటు చూసినా ఇటువైపు చూసినా మొక్కలు అనేటివి లైన్ గా కనిపిస్తాయి. ఇందులో దాదాపుగా 50 మంది రైతులు ఇన్వెస్ట్మెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది 17వ వెంచరు. సరే పెద్దగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కకు సోమవారపుగా దాదాపుగా 2.5 సంవత్సరం అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ప్లాంట్ లో ఉన్నంటే అన్ని మొక్కలు కూడా ఇదే విధంగా ఉంటాయని చెప్పడం లేదు. ఒక పావు ఎకరంలో 100 చెట్లలో అప్రాక్సిమేట్ గా 10 ఏళ్ళ నుంచి 15 సంవత్సరాల లోపల ఒక 40 మొక్కలు వచ్చాయంటే మీరు పెట్టుబడి పెట్టినటువంటి 10 లక్షల్లో ఇంచుమించుగా 1 కోటి నుంచి 1,20 లక్షలు 1,50 లక్షల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ కంపెనీ సాయి ప్రాపర్టీస్ వారు 100% ప్రూవ్ చేస్తారు కూడా. 2029-30 సంవత్సరంలో ఫస్ట్ వెంచరు, రెండో వెంచర్లో అగ్రిమెంట్లు అయిపోయినాయి. అది ఖచ్చితంగా కూడా కటింగ్ స్టేజ్కి వచ్చింది. కటింగ్ చేస్తారు. ఒకసారి రైతులకి పెట్టిన పెట్టుబడి 10 లక్షల్లో ₹1,00,00,000 దాకా ఆదాయం వచ్చిందనే విధానంగా వాళ్ళు మైక్ ముందుకొచ్చి నాలాగా ఒకసారి మీడియా ద్వారా వచ్చి స్ప్రెడ్ అయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10 లక్షలు కాస్త 1,50 లక్షలైనా వాళ్ళు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఉంటుంది. ఎర్రచందనం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కావాలంటే మీకు డౌట్ ఉంటే యూట్యూబ్లో ఒకసారి గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసుకోండి. సాయి ప్రాపర్టీస్ అంటే ఎర్రచందనం అంటే సాయి ప్రాపర్టీస్. అది కావాలంటే మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడి 100% గ్యారంటీ రిటర్న్స్ మీకు ఖచ్చితంగా 10-15 ఏళ్లలో వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇందులో ఇన్వెస్ట్ చేయగలరని మరి కోరుకుంటున్నావా. ఇటు చూసినా లైన్ ఉంటుంది, ఇటు చూసినా లైన్ ఉంది. ఇట్లా కార్నర్కు చూడు, ఇట్లా కార్నర్ కూడా చూసుకోండి. ఇటువైపు కరెక్ట్ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ప్లాంట్కి అంటే అప్రాక్సిమేట్గా 25 సెంట్లు అనమాట. పావు ఎకరంలో 100 నుంచి 110 మొక్కలు నాటుతారు. 110 మొక్కల్లో మనం 10-15 ఏళ్ళ తర్వాత మ్యాక్సిమం 250 కిలోలు, మ్యాక్సిమం 250 కిలోల కలప వచ్చింది అంటే ఆ మొక్కను కటింగ్ ఆర్డర్స్ తీసుకుంటారు. ఈ మొక్క పెట్టడం నుంచి చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు దగ్గరగా లైవ్లో చూడండి. ప్రతి ఒక్క మొక్క కూడా డ్రిప్ సిస్టమ్ ఇచ్చేసారు. ఇక్కడ చూడన్న, డ్రిప్ సిస్టమ్ ఇచ్చి డ్రిప్ ద్వారా ప్రతి ఒక్క మొక్కకి నీటిని అందిస్తున్నారు. అదేవిధంగా ఇందులో ర్యాకింగ్ చేయడము, ట్రాక్టర్లతో దున్నించడం కానీ మొత్తం కంపెనీని చూసుకుంటుంది. మొక్క పెట్టినప్పటి నుంచి చివరిలో 10 నుంచి 15 ఏళ్ళ కటింగ్ వరకు కూడా ఈ సాయి ప్రాపర్టీస్ సంస్థ వాళ్ళే చూసుకుంటారు. మనం ల్యాండ్ కొనేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ మన పేరు మీద అయిన తర్వాత ఈ ల్యాండ్ విషయంలో ఈ ల్యాండ్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ మనం అగ్రిమెంట్ చేశామంటే తర్వాత ఈ చెట్టు సంరక్షణ మొత్తం కూడా సాయి ప్రాపర్టీస్ వాళ్ళే చూసుకుంటారు. ఈ సాయి ప్రాపర్టీస్ వాళ్ళు చూసుకోవడమే కాకుండా రాబో రోజుల్లో మార్కెటింగ్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్లు తీసుకోవడం కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కానీ మొత్తం కూడా ఈ కంపెనీ చూసుకుంటుంది. ₹1,00,00,000 ఆదాయం రాగానే అందులో 40 లక్షలు కంపెనీ చూసుకొని 60 లక్షలు రైతుకి ఇచ్చే విధంగా మనం చేసుకున్న అగ్రిమెంట్లోనే అది ప్రూవ్ అయింది. అగ్రిమెంట్లు ఆల్రెడీ ఉన్నాయి. అగ్రిమెంట్లు అందులోనే మెన్షన్ చేసేసారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్టు గురించి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మీకు ఎవరికైనా ఇందులో పెట్టుబడి పెట్టనే ఆలోచన ఆకాంక్ష ఉంటే మా నెంబర్ మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాం. నెంబర్కి మీరు సంప్రదించండి. నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీరు ఎక్కడన్నా ఉన్ని మా ఖర్చులతోటి మిమ్మల్ని తీసుకొచ్చి ఈ వెంచర్లన్నీ కూడా మీకు చూపిస్తాము. ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది మీరు లైవ్లో చూస్తే అర్థమవుతుంది.
మా నెంబర్ వచ్చి 9700 555597 868692 9494. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి.